ఈ రోజుతో ఈ లోకానికి నాకు సంబంధం తెగిపోతుంది. ఈ టైంలో ఫోన్. హలో, ఏంటి? నన్ను వదిలేయండి, నేను చనిపోవాలనుకుంటున్నాను. ప్రశాంతంగా బ్రతకలేకపోయాను, కనీసం ప్రశాంతంగా చనిపోతాను. సారీ అమ్మా, సారీ నాన్న. ఇదేంటిది ఇంత ఎత్తుంది? భయం వేస్తుంది. అయినా పర్లేదు, నేను చనిపోవాలి, అప్పుడే హ్యాపీగా ఉంటాను. ఈ ఒక్కడు నా ఆఖరడు. వన్ సెకండ్. ఎందుకు ఆపావు? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? సూసైడ్ చేసుకున్నా కనపడట్లేదా? అదే ఎందుకు? నా ప్రాబ్లమ్స్ అని నీకెందుకు చెప్పాలి ఆయన? చా, అసలు ఎందుకు చావాలనుకుంటున్నావు? నీ బాధ ఏంటి నాకు చెప్పు. అసలు నీకేం తెలుసు నా ప్రాబ్లమ్స్? నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో నేను మొన్న రాసిన ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయా. నీకేం తెలుసు నా బాధ? బ్రదర్, ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కడు ఈ ప్రపంచంలో వాడికే ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఫీల్ అవుతాడు. అట్లా ఫీల్ అయిన ప్రతి ఒక్కడు సూసైడ్ చేసుకోవాలనుకుంటే వాడిని నమ్ముకొని వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది. 1 సెకండ్ ఆలోచించి బ్రదర్, నీ లైఫ్ నే మార్చేస్తుంది. 1 సెకండ్, 1 సెకండ్. సో ఇలా 1 సెకండ్ కూడా ఆలోచించకుండా ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఇతను కూడా ఒకడు. మీ పేరేంటి? నీకెందుకు చెప్పాలి? పోనీ మీ ఫోన్ నంబర్ అయినా పర్వాలేదు. నీకెందుకు ఇవ్వాలి? పోనీ ఓ చిన్న రైడ్కి వస్తారా? అంటే ఓ చిన్న రైడ్కి వస్తారని అడిగాను. 1 సెకండ్ మీరు వెళ్ళండి. ఎవరు ఎందుకు ఆపావు? అది కాదు భయ్యా, నువ్వు చెప్పేది నేను ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? భయ్యా, నీకు ఇంట్లో సిస్టర్స్ ఉంటారు, ఇక్కడ మాకు సిస్టర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు నువ్వు దారిని పోయేమన్నా అందరు నేర్పించుకుని పోతే ఎలా భయ్యా? అదే నీ సిస్టర్కి ఎవడన్నా చేసాడనుకో నీకు ఎలా ఉంటుంది భయ్యా? నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు భయ్యా, ఒక 1 సెకండ్ ఆలోచించు భయ్యా. ఈ 1 సెకండ్ ఆలోచించామనుకో భయ్యా, నీ లైఫే మార్చేస్తాం భయ్యా. భయ్యా, ఏదైనా చేసే ముందు జస్ట్ థింక్ 1 సెకండ్ భయ్యా. ఎవరు నువ్వు? అరవకు.
లేదంటే చంపేస్తా. వద్దు నేను చేయకు, నేను ఇస్తాను. 1 సెకండ్. ఏ నా దగ్గర కత్తుంది. అది కాదు భయ్యా, మనకి ఇవన్నీ అవసరమా భయ్యా? ఇప్పుడు ఇంట్లో కష్టపడి వచ్చావు, వాళ్ళు కూడా కష్టపడి కొనుక్కున్నారు. అది నువ్వు ఇలా వచ్చి అలా కొట్టేసుకొని పోతే ఎలా భయ్యా? వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించవా భయ్యా? భయ్యా నేను చెప్పేది ఏంటంటే, ఏదన్నా చేసే ముందు ఒక 1 సెకండ్ ఆలోచించు. ఆ 1 సెకండ్ ఆలోచించావంటే నీ లైఫ్నే మార్చేస్తుంది. థింక్ బిఫోర్ యూ డూ భయ్యా. 1 సెకండ్. ఇక్కడ ఇతను కూడా ఆ 1 సెకండ్ ఆలోచించకుండా ఏదో ఫ్రస్ట్రేషన్లో ఆ అమ్మాయి దగ్గర దొంగతనం చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక్క 1 సెకండ్ ఆలోచించుంటే అసలు తప్పు జరిగేది కాదేమో. మరి ఇంతమందికి సలహా ఇస్తున్న అతను, ఆ వ్యక్తి ఎలా మారాడో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం పదండి. అబ్బా సారీరా, నిన్నేదో బిజీలో ఉండి ఫోన్ చేయలేదు. అందుకే ఈరోజు ఫస్ట్ నీకే కాల్ చేసా తెలుసా. అయినా నీకన్నా నాకు ఎవరు ఎక్కువ చెప్పు. సరే మరి ఇంకేంటి? అవునా, నేను అప్పుడే చెప్పాను కదా. హే 1 సెకండ్, నాకు వేరే కాల్ వస్తుంది, ఒకసారి లైన్లో ఉండి మళ్ళీ కాల్ చేస్తా, ఓకేనా? ఓకే ఓకే. చేయదినా అమ్మ, ఏం మాట్లాడతారు వీళ్ళు గంటలు ఎలా మాట్లాడతారో ఏంటో ఎవరికే అర్థం కాదు. వీళ్ళు మాట్లాడేది వీళ్ళకే అర్థం కాదు, మనకే అర్థం కాదు కనీసం. వాష్ బాక్స్ ఎక్కడ ఉన్నాయి? దొరకట్లేదు. దొరికింది రోయ్. అవును, ఈ మధ్య నా ఫోన్లో అసలు ఎవడు పడితే ఆడ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. ఏమేమి ఉన్నాయో ఏంటో లుక్ వేయాలి ఈరోజు. ఏం చూద్దాం? అవును, ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్దాం, ఏమున్నాయి చూద్దాం. సరే నిర్వర్తించడం కూడా దేశభక్తే. మార్పు మనతోనే మొదలవ్వాలి. I am that change. I am that change. I am that change. I am that change. Be that change. ఎస్, ఐ యామ్ దట్ చేంజ్, బీ దట్ చేంజ్. ఇతను ఎలా రియలైజ్ అయ్యాడో తెలుసుకున్నాం కదా. మరి ఇతను మార్చాలనుకున్న వాళ్ళు మారారో లేరో ఒకసారి చూద్దాం. సూసైడ్ చేసుకోను, నా ప్రాబ్లమ్స్ ధైర్యం చేసుకోను. సో ఇలా సూసైడ్ చేసుకుందాం అనుకున్న వ్యక్తి తన
తన జీవితంలో ఒక్క 1 సెకండ్ ఆలోచించి తన ప్రాబ్లమ్స్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఫిక్స్ అయ్యాడు. అలాగే ఉదయం టీచ్ చేశాను కదా తిట్టేందుకని చెప్పి ఈవినింగ్ రిజెంజ్ తెచ్చుకోవడానికి వచ్చిన ఈ వ్యక్తి కూడా అతను చెప్పిన మాటలు విని తన జీవితంలో ఒక్క 1 సెకండ్ ఆలోచించాడు. తనకే కనుక చెల్లు అక్క ఉండుంటే ఏమయ్యేది, వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళకి కూడా ఇలాగే ఎవరైనా చేసుంటే అసలు ఏంటి అని ఆలోచించాడు. సో అలా ఇద్దరు వాళ్ళ జీవితాల్లో ఒక్క 1 సెకండ్ ఆలోచించారు, 1 సెకండ్ వాల్యూ తెలుసుకున్నారు, వాళ్ళ జీవితానికి అర్థం తెలియజేయించుకున్నారు. సో ఇదండి మై ఛాలెంజ్ 1 సెకండ్. సో మీరు కూడా మీ జీవితంలో ఒక్క 1 సెకండ్ ఆలోచిస్తారని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బ్రదర్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో వాడికే ప్రాబ్లమ్స్ అనేది ఫీల్ అవుతాడు. అలా అనుకొని సూసైడ్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు చచ్చిపోవాలనుకుంటే ప్రతి ఒక్కరు ప్రపంచంలో వాడికే ప్రాబ్లమ్స్ అనేది ఫీల్ అవుతాడు. చెప్పు ఇంకొకసారి కెమెరా చూసి చెప్పు. ఫోన్ నంబర్ అయినా ఏదో సైడ్ పెట్టేస్తున్నావు కదా.